ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, క్రీస్తునందు నా ప్రియులైన ప్రతి వారికి ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనాలు. అందరికీ వందనాలండి. బాగున్నారా? చాలా సంతోషం. దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మరొక ప్రశస్తమైన దినాన్ని మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని సన్నిధిలో మనము కృతజ్ఞత చెల్లించు వారమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, ఈ ప్రశస్తమైన దినాన దేవుని సన్నిధిలో దేవుడు నీతో ఏ విషయం మాట్లాడబోతున్నాడు, దేవుడు నిన్ను ఏ విధంగా మాట్లాడి నిన్ను బలపరచబోతున్నాడు అని నువ్వు ఆశపడుతున్నావా? అలాగూ ఆశపడుతున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనతో మాట్లాడతాడు. పిల్లరా, మనము ప్రార్థనలో ఏ విధంగానైతే ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడు అని నమ్ముతామో, విశ్వసిస్తామో, అలాగే మనము కూడా దేవుని యొక్క మాటలను మనం ఆలకించే వారిగా ఉండాలి. దేవుని యొక్క మాటలు మనము శ్రద్ధ కలిగి వినడానికి ఆసక్తి కలిగిన వారమై ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవితంలో కార్యములు జరిగిస్తాడు. పిల్లరా, ఈ ప్రశస్తమైన సమయంలో మీకు ఒక సంఘటనను నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. ఏమిటి అంటారా? ఒక చిన్న గ్రామములో ఒక కుటుంబం ఉన్నది. ఆ కుటుంబంలో ఆ తల్లిదండ్రులు పొలం పనులు చేసుకుంటూ మంచిగా కష్టపడుతూ వ్యవసాయ పనులలో ఉన్నారు. ఒక కుమారుడు. ఆ కుమారుణ్ణి పట్టణానికి పంపించారు. ఉన్నతమైన చదువులు చదివించడానికి పట్టణానికి పంపించారు. పట్టణానికి పంపించినప్పుడు ఆ పిల్లవాడు బాగా చదువుతున్నాడు, మంచి ర్యాంకులు సంపాదిస్తున్నాడు. కొంతకాలం గడిచిన తర్వాత ఆ పిల్లవాడిని ఉన్నతమైన చదువులు చదివించడానికి తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారికి స్తోమత లేదు. వారి పంట పొలాలలో ఎంతో నష్టం జరుగుతుంది. తన ఉన్నతమైన చదువుల కొరకు తండ్రి అప్పులు ఎక్కువ అవుతున్నాయి, కాస్త పొలాలు అమ్ముతున్నారు, చదువుకు పెడుతున్నారు. ఇంకా అది చదువు ముగించబడటం లేదు. తల్లిదండ్రులు వృద్ధాప్యంలోకి వచ్చారు. ఇక మాకు చేత కదయ్యా, ఇక చదువు మానేసుకొని నువ్వు కూడా వచ్చేసే పొలం పనులు చేసుకుందాం అని తండ్రి మాట్లాడుతున్నాడు. ఆ పిల్లవాడు తన చదువు పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి గురి కలిగి ఉన్నాడు. నేను మంచి చదువు చదివి ఒక మంచి డాక్టర్ అవ్వాలి, అనేకులకు మంచి సేవ చేయాలి, వైద్యం అందించాలి అని ఎంతగానో ఆశపడుతున్నాడు. పిల్లరా, తను ఆశపడుతున్నాడు కానీ, తను ఒక గురి కలిగి ఉన్నాడు కానీ, తన జీవితంలో ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆర్థికమైన ఇబ్బందులు ఎదురవుతున్న కొలది ఏమి చేయని పరిస్థితి. ఆ పట్టణంలో తన చిన్ననాటి స్నేహితులు మరికొందరు పరిచయమయ్యారు. వారందరూ బాగా కష్టపడుతూ సంపాదించుకుంటున్నటువంటి వారు. అయితే ఈ వ్యక్తి కూడా తన యొక్క ఉన్నతమైన చదువుల విషయమే ఆలోచిస్తూ కొంత సమయము వారి యొక్క ఫ్రెండ్స్తో పాటు పనులు చేసుకుందామని వెళ్ళిపోయాడు. ఆ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే ఆ ఫ్రెండ్స్ అందరూ పాత ఇనుము, చెత్త ఏరుకునే వారిగా ఉన్నారు. అయితే పిల్లరా, ఈ వ్యక్తి కూడా సిగ్గుపడకుండా ఆ చెత్త ఏరుకుంటూ ఆ పనులలో పాలి భాగస్తులై ఉండి ఆ పనులు కొనసాగిస్తుంటూ అందులో వస్తున్నటువంటి ధనమును తన చదువుల కొరకు ఖర్చు పెడుతూ ఉండేవాడు. అలాగూ ఖర్చు పెడుతూ తనకి తినటానికి కొరతగా ఉన్న సమయాలలో చెత్త ఏరుకుంటూ ఒక గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో ఊరు చివర ఉన్నటువంటి ఒక ఇంటి దగ్గర ఆగిపోయాడు. బాగా ఆకలితో ఉన్నాడు. ఆ చివర ఉన్నటువంటి ఆ ఇంటి తలుపు తట్టాడు. అమ్మా, బాగా ఆకలిగా ఉంది, కాస్త భోజనం పెడతారా అని అడిగాడు. ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ తల్లి లోపలికి వెళ్ళి చూస్తే ఏమీ లేదు. కాస్త భోజనం లేదనే ఉద్దేశంతో ఒక గ్లాస్ పాలు తీసుకొచ్చి ఆ పిల్లవాడికి ఇచ్చింది. ఆ పిల్లవాడు గ్లాస్ పాలు తాగి ఆమెతో మాట్లాడి వెళ్ళిపోతాడు. ఆమె, బాబు, నువ్వు చూడటానికి మంచివాడిలాగా ఉన్నావు, ఏంటి ఈ పనులు చేస్తున్నావు, ఏం పేరయ్యా అని అడిగినప్పుడు తన పేరు చెప్పాడు. వెళ్ళిపోయాడు. కాస్త పిల్లరా, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత
గ్లాస్ పాలు ఎవరైతే ఇచ్చారో ఆమెకు ఒక మరణకరమైన రోగం సంభవించింది. ఈమెకు ఒక మరణకరమైన రోగం సంభవించినప్పుడు ఆ రోగము నుండి నయం కావడానికి ఒక మంచి స్పెషలిస్ట్ డాక్టర్ కావాలి. ఆ ప్రాంతం వారు మనకు సమీపంలో ఉన్నటువంటి ఈ పట్టణంలో ఒక మంచి ఫేమస్ డాక్టర్ ఉన్నాడు. నీవు ఆ డాక్టర్ని సంప్రదిస్తే నీకున్నటువంటి రోగము నుండి నయం కాగలవు అని ఆ ప్రాంతం వారు చెప్పినప్పుడు ఆమె ఆశపడింది. నిజమే, ఆ డాక్టర్ని కలవాలంటే నాకున్న రోగము, నాకున్న వ్యాధి భయంకరమైనది. ఈ వ్యాధి నుంచి విడిపించబడాలంటే, ఈ రోగం నయం కావాలంటే ఎంతో ధనము అవసరం. నా దగ్గర అంత సరిపడంత ధనము లేదు హాస్పిటల్కి వెళ్ళడానికి. ఏమి చేయాలని దిగులుతో వేదన చెందుతూ ఉన్నది. పిల్లరా, ఆమె దిగులు చెందుతూ వేదన చెందుతున్నటువంటి సమయంలో కొంత సమకూర్చబడినటువంటి అమౌంట్ని అలాగూ తీసుకొని హాస్పిటల్కి వెళ్ళిపోయారు. చూడ్డానికి చాలా క్రొత్తగా ఉంది హాస్పిటల్. అప్పుడే నూతనముగా కట్టబడినటువంటి హాస్పిటల్గా ఉన్నది. ఆ హాస్పిటల్కి వెళ్ళి ఓపీ రాపించుకోవడం, హాస్పిటల్ డాక్టర్ని సంప్రదించడం. డాక్టర్ ఈమెను చూసిన వెంటనే ఎక్కడో చూశాను ఆలోచన చేస్తున్నాడు, కానీ గుర్తుపట్టడం లేదు. ఓపీ చూశాడు, తర్వాత ఆమెకు మంచి చికిత్స చేశాడు. ఆమెను ఒక మంచి రెస్ట్ రూమ్లో ఉంచారు. ఇక ఆమె డిశ్చార్జ్ అయ్యే సమయానికి ఒక ప్రత్యేకమైనటువంటి హాస్పిటల్ బిల్లు ఒక మోరడ లిస్టు రాసి ఒక నర్సు తీసుకువెళ్ళి ఆమెకి ఇస్తున్న సమయంలో అక్కడున్నటువంటి ఆ యొక్క పేషెంట్గా ఉన్నటువంటి ఆమె ఆ లిస్టు చూసి, ఎంతోమంది బంధువులు వచ్చారు, చూశారు. ఇలాంటి భయంకరమైన వ్యాధి నుండి దేవుడు తప్పించాడు. ఆ దేవునికి మనము కృతజ్ఞత చెల్లించాలి. నిజముగా బ్రతికి ఉన్నామంటే దేవుని కృప అని ఆమె మనసులో ధ్యానిస్తూ తన బంధువులను చూసి ఏడుస్తూ ఉన్నది. ఈలోపు ఆ యొక్క హాస్పిటల్ బిల్లు చూసిన వెంటనే ఆమె దగ్గర సరిపడంత ధనము లేదు. హాస్పిటల్ బిల్లు చూడటానికి చాలా విపరీతముగా ఉన్నది. ఏమి చేయాలని పరిస్థితుల్లో గంభీరముగా ఏడవడం ప్రారంభిస్తుంది, కన్నీళ్లు కారుస్తుంది. పిల్లరా, కన్నీళ్లు కారుస్తూ ఏడవడం ప్రారంభిస్తున్నప్పుడు, ఏడుస్తున్నటువంటి ఆ సమయంలో అలాగే నర్సు వచ్చి, అమ్మా, డాక్టర్ గారు నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క బిల్ పేపర్ వెనకకు తిప్పి చూడండి ఏమి రాయబడిందో అని డాక్టర్ గారు చెప్పాడు అని ఆ నర్సు వచ్చి ఆమెతో మాట్లాడుతున్నప్పుడు, ఆ నర్సు చెప్పిన వెంటనే ఆ యొక్క పేషెంట్ ఒక్కసారి ఆ బిల్లు తిప్పి అలా చూసిన వెంటనే, ఒక గ్లాస్ పాలతో నీ హాస్పిటల్ బిల్ అంతా కొట్టివేయబడినది అని రాయబడినది. పిల్లరా, గమనించండి, అని రాయబడిన వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ పేషెంట్ ఎంతగానో సంతోషపడి ఆనంద బాష్పాలతో దుఃఖిస్తూ డాక్టర్ని కలవాలి, ఎక్కడ ఆ డాక్టర్ అని అక్కడికి రావడం జరిగింది. పిల్లరా, ఆ డాక్టర్ అప్పటికే వేరే ఆపరేషన్ థియేటర్ నుంచి బయటికి రాగానే పరుగున వెళ్ళి ఆ డాక్టర్ కాళ్ళ మీద పడి సాగిలపడి నమస్కారం చేస్తాడు. అయ్యా, నిజముగా నీవు నన్ను ఇంతగా జ్ఞాపకం చేసుకుంటావని నేను అనుకోలేదు అని ఆ విధంగా ఆమె దుఃఖిస్తూ మాట్లాడుతున్నది. పిల్లరా, మరి బైబిల్ లేఖనాల్లో ఒక మాట వ్రాయబడింది, ఒకసారి చదువుకుందామా? హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-2 వచనాలు. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. ఎస్ పిల్లరా, చూడండి, దేవుని వాక్యం ఈ విధంగా వ్రాయబడింది. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకడి, కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసి ఉన్నారంట. మరి దేవుని యొక్క లేఖనాలు రాయబడి ఉన్నాయి. నీవు ప్రేమించి
గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చితే, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇస్తే దాని ఫలితం ఎన్నటికును మరవదని. పిల్లారా, మరి నువ్వు ఈ యొక్క దినాన ఆతిథ్యం చేయుటలో ఎలాగున్నావు? నువ్వు ఆతిథ్యం చేసినప్పటికీ ఖచ్చితముగా దాని ఫలము నీ ఎదుట ఉంటుందని నువ్వు విశ్వసిస్తున్నావా? నువ్వు దేవుని ఎడల భయము భక్తి కలిగి ఉన్నప్పుడు, దేవుని మందిరము అనుభవం కలిగి ఉన్నప్పుడు, సేవకుల్ని ఇంటికి వచ్చి ప్రార్థన చేసి వెళ్తున్నప్పుడు ఆతిథ్యము చేయలేని పరిస్థితుల్లో ఉంటున్నావా? ఒకవేళ నీ ఇంటికి బంధువులు వచ్చినప్పుడు వారి పట్ల దేవుని ప్రేమను, ఆతిథ్యమును కనపరచలేని పరిస్థితుల్లో ఉంటున్నావా? అయితే నీ జీవితంలో ఏ మేలులు పొందలేవు. దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసి ఎన్నో కార్యాలు చూశారు. ఈ ప్రశస్తమైన సమయంలో నీవు ఈ యొక్క యేసుతో జీవించండి అని కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనమందరము ఆతిథ్యము చేసేవారిగా ఉండాలి. ఆతిథ్యము చేసేవారిగా ఉండాలి. మనం ఆ విధమైనటువంటి ఆతిథ్యం చేసేవారిగా మనం ఎప్పుడైతే స్థిరపరచబడతామో మన జీవితంలో ఉన్నతమైన కార్యాలు చూడగలం. నిజమే, ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేసినటువంటి సంఘటనలో ఆమె కేవలం ఒక గ్లాస్ పాలు ఇచ్చింది. ఆ డాక్టర్ గారి మొదటి స్థితి చెత్త ఏరుకుంటూ చదువుకుంటున్నటువంటి పరిస్థితులలో ఆ డాక్టర్ గారు మరిచిపోకుండా ఆమె యొక్క మరణకరమైన వ్యాధులన్నిటినీ నయం చేసి ఆమెను బ్రతికించాడు. నిజమే, ఆమె జీవితంలో ఎంతగానో సంతోషిస్తూ ఉన్నది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఆతిథ్యం చేసే విషయంలో కొంచెమే, కానీ దాని ఫలము విస్తారముగా అనుభవించబోతున్నావు. ఈ ప్రశస్తమైన సమయంలో ఆతిథ్యం చేసే వారిగా మనం ఎప్పుడైతే సరిచేయబడతామో మన జీవితంలో ఊహించని కార్యాలు నా ప్రభు దయచేయును గాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఉన్న పాటను తల వంచండి, మీ కొరకు ప్రార్థించబోతున్నాను. దయగలిగిన స్వామి, నీకు వందనాలు. ఈ ప్రశస్తమైన సమయంలో ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియబిడ్డలందరినీ దర్శించండి. నీ కృపకు పాత్రులుగా చేసి మీరు మహిమ పొంది ఆశీర్వదించమని తండ్రి, ఆతిథ్యం చేసేవారిగా మీరు మార్చి యేసుతో జీవించండి అని ఈ కార్యక్రమంలో నీ బిడ్డలను బలపరిచి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.